సూర్యాపేట జిల్లా రాఘవపురం గ్రామ రెవెన్యూ పరిధిలో 159, 161 సర్వే నెంబర్లో ప్రభుత్వ గుట్టని వంగాల కిరణ్ కుమార్ లీజుకు తీసుకుని ఇష్టానురీతిగా బాంబులు పేల్చుతూ తమ పంటలను ఆగం చేస్తున్నాడని, ఏ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతులు మేకల లింగయ్య, మేకల భిక్షం రైతులు పజూరి సాసయ్య, పజూరి నర్సయ్య, పజూరి రమేష్ ఆరోపిస్తూ కోదాడ ఎమ్మెల్యేకు ఉత్తమ్ పద్మావతి గారికి విన్నవించుకుంటూ తమ బాధలు చెబుతూ వెంటనే వంగాల కిరణ్ కుమార్ పై చర్యలు తీసుకుని మా భూములను కాపాడాలని, లేకపోతే మేం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆవేదనతో ఆరోపిస్తున్నారు. నా పేరు మేకల లింగయ్య, మా నాన్న పేరు మేకల భిక్షం. మాది మొత్తం 4 ఎకరాలు గిట్టే అప్పుడు ఇది పక్కన టాప్ పడుతుంది కదా, ఇక్కడ మొత్తం డ్రిల్లింగ్ బరాలు మొత్తం పెట్టడం వల్ల రాళ్ళంతా వచ్చి దుమ్మంతా వచ్చి పత్తి చేను మీద పత్తి మొత్తం నల్లగా పట్టి మొత్తం ఖరాబ్ అవుతుంది. రాళ్ళు పడి చేనంత ఎంత నష్టమైందో 12 ఎకరాలు గిట్టే తోట వేసినాం. రాళ్ళు పడితే తోటను తిరిగి మొత్తం మన దుమ్ము వారి కాయ కూడా ఏరుకోలేదు. మామూలుగా కాదు, మామూలు ఇబ్బంది పెట్టట్లేదు బరాలు పెట్టడం వల్ల. అట్నే ఇది కొద్ది రీసెంట్గా బోర్ వేసినామండి. ఈ పెద్ద బరాలు పెట్టడం వల్ల భూమి దాన్ని వచ్చి దరి కూలి బోర్ అంతా తిరగబెట్టి బోర్ పోయట్లేదు. మాకు నష్టమైన బోర్ కట్టియాలో అర్థం కావట్లేదు. మీ ఎంతమంది అడిగినా కానీ మమ్మల్ని లెక్క చేయట్లేదు వాళ్ళు. మీ పైనుంచి కిరణ్ వాళ్ళ వాళ్ళు అడిగినాం, ఏందన్నా అంటే మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, మేము పెట్టుకుంటాం, మీరు అనేది ఏంది మమ్మల్ని బెదిరిస్తారు. మనం కూడా అధికారులు అడిగినాం, ఏంది మేము సార్ ఏంది మేడం అంటే వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకురామా, మీరు ఏం చేయలేరమ్మా అంటారు. మరి ఎట్లా ఇది 4 ఎకరాల పొలం ఒకటే, మాకు ఇదే ఆధారం, మాకు ఇది తప్పించి వేరేది ఏం లేదు. ఇట్లా రాళ్ళు పాటి ఇట్లా పంట ఇరిగి తోట ఖరాబ్ అయ్యి మీ ఎట్లా బతకాలి, మాకున్న ఆధారమే ఈ భూమి, ఇది తప్పించి మాకు ఏది లేదు. కూలినాలు చేసుకున్నా మాకు పరిస్థితి కాదు మాది. అది మేము గట్టిగా అడిగితే ఏమంటారు, మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, మైనింగ్ హౌస్ పోయి అమ్మాయి హౌస్ పోయి ఆడిపోతారు పోరి, మాకు పర్మిషన్ ఉంది మేము పెట్టుకుంటాం అంటారు. వాళ్ళు అడిగితే అధికారులు మా పట్టించుకోవట్లేదు. మేము అడిగితే మరి మాకు ఊరు కట్టి నష్టపరం కట్టియాలి, మా పరిస్థితి ఏంది, మీ ఎట్లా బతకాలి. నేను చాలాసార్లు అడిగినాం, పోతే మామూలు కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ పెట్టడం, వాళ్ళతో బెదిరియటం చెప్పడం అన్నీ మామూలు అయితే మామూలు చెర పెట్టట్లేదు. నేను మనగా మైనింగ్ అధికారి ఇది ఆదాకుందని చెప్పి వ్యాపారాలు పెడతాం అని రాళ్ళు బాధ మమ్మల్ని ఇబ్బంది మామూలు ఇబ్బంది పెట్టలేదు. 3 సార్లు నెలలు పెడతారు వీళ్ళు మాత్రం. ఎట్లయినా సరే మమ్మల్ని ఆదుకోవాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఈసారి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు మీరన్నా మమ్మల్ని కొద్దిగా చూస్తే లేకుంటే మాత్రం మేము సాడే ఉంటుంది. మాకు తప్పించే ఆధారం అయితే ఏం లేదు. మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం, మీరైతే ఇది చేసి మమ్మల్ని కాపాడాలి. ఎట్లయినా మాకు పంట పండించుకున్న ఏరి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా చూరి వాళ్ళని, లేకుండా మాత్రం మాకు మందే దిక్కైది. ఇక మంద ఆడడం తప్ప ఏం లేదు. ఇక మాకు ఇది చెప్తే ఏమి ఆధారం, మాకు తోట పొలం పత్తి తప్పించి వేరేది ఏం లేదు. మాకున్నది ఆధారం, ఇది దీని మీద ఆధారపడి బతున్నాం. మాకు ఎట్లయినా మనం కాపాడాలి. ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు. పోయినసారి ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఆయన కోసం తిరిగి ఆశలుకున్నాం. ఈసారి మీరన్నా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకు ఎట్టైనా మాకు కాపాడాలి, మీరైనా ఖచ్చితంగా పట్టించుకోవాలి, మాకు న్యాయం కలగాలి. ఎమ్మెల్యే ఎవరు? పద్మావతి గారు. ఈసారి పద్మావతి గారు వచ్చారనమాట. పోయినసారి మల్లయ్య గారు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకా వాళ్ళు ఇంకా మాకు ఇంకా ఇచ్చేసిలే కానీ సరే ఈసారి మిమ్మల్ని నమ్ముకున్నాం, మీకు ఓటేసినా మీకు గెలిపించినాం, మమ్మల్ని ఎట్టైనా మీరు కాపాడాలి, మా న్యాయం చేయాలి. అదే మా రిక్వెస్ట్.